జూబ్లీహిల్స్ ఓపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? గెలుస్తామని అతి విశ్వాసం గులాబీ పార్టీని దెబ్బతీసిందా? ఇక అంతా తానే వ్యవహరించిన కేటీఆర్కు ఓపీ ఎన్నిక ఫలితం నిరాశ మిగిల్చిందా? ఇంతకు ఓపీ ఎన్నికలో పింక్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలేంటి? బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి నిరాశనే మిగిల్చాయి. దాదాపు 24,729 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. దీంతో తమ ఓటమికి కారణాలు ఏమిటనే దానిపై గులాబీ నేతలు ఆరా తీస్తున్నారు. అయితే సానుభూతి తమకు కలిసి రాలేదని గులాబీ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంతో తాజాగా బీఆర్ఎస్ తన రెండవ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. ఈసారి జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఉప ఎన్నికల్లో గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని ప్రయత్నం చేసింది. అయినా జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పార్టీని గెలిపించారు. బీఆర్ఎస్ ఓటమిలో అభ్యర్థి ఎంపిక కీలకంగా మారింది. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు అంతా తానే నియోజకవర్గంలో వ్యవహరించేవారు. తన అనుచరులతో అన్ని పనులు చక్కబెట్టేవారు. కానీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన సతీమణి సునీతకు టికెట్ ఇచ్చింది గులాబీ అధిష్టానం. దీంతో మాగంటి సునీతకు పార్టీ అధిష్టానమే వెనకుండి నడిపించింది. రాజకీయాలకు కొత్త అయిన సునీత పార్టీకి మైనస్ గా మారని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బలంగా లేదు. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో సెకండ్ గ్రేడ్ క్యాడర్ను ఎదగనివ్వలేదనే వాదన ఉంది. దీంతో గులాబీ పార్టీకి బలమైన క్యాడర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేకుండా పోయింది. ఇక ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ బాగా హడావుడి చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కేటీఆర్ రోడ్ షోలు చేశారు. ప్రచారం బాగా చేసినా పోల్ మేనేజ్మెంట్లో తాము వెనుకబడినట్లుగా గులాబీ పార్టీలో చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికల 2 రోజుల ముందు బీఆర్ఎస్ క్యాడర్ రిలాక్స్ కావడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. దీంతో పోల్ మేనేజ్మెంట్ ను కాంగ్రెస్ పక్కాగా అమలు చేయగలిగింది. కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరిసారిగా కేసీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యారు. ఆ తర్వాత బయటకు రాలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. ఇక తన భవిష్యత్తు నాయకత్వానికి పరీక్షగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం కేటీఆర్కి నిరాశనే మిగిల్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా బయట ఉన్న లీడర్లు క్యాడర్తో ప్రచారం చేసింది. ప్రచార గడువు ముగిసిన తర్వాత వారంతా జూబ్లీహిల్స్ నుంచి వెళ్లిపోయారు. ఇక అధికార పార్టీ అడ్వాంటేజ్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అంతా తానే జూబ్లీహిల్స్ లో 9 రోడ్ షోలు చేయడం బీఆర్ఎస్ ఓటమికి కారణమైందనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇక మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి ఎన్నికల సమయంలో చనిపోవడంతో ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ కాకముందు నుంచే గెలుస్తామనే మితిమీరిన ఆత్మవిశ్వాసం బీఆర్ఎస్ లో వచ్చింది. ఇది చివరకు గులాబీ పార్టీని దెబ్బతీసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అయ్యాక గులాబీ పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలతో పాటు కుల సంఘాల నేతలను తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో చేరికలు ప్రభావం చూపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. అయినా చేరికల ప్రభావం చూపలేకపోయాయి. దీంతో పాటు గత 10 ఏళ్లు మిత్రుడుగా ఉన్న ఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి దూరంగా ఉంది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం సపోర్ట్ చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లను ప్రభావితం చేయగలిగిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో బీఆర్ఎస్ కు నెగిటివ్ గా మారింది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ అని భావించినా ఓటమి ఎదురవడంతో గులాబీ క్యాడర్ నిరాశకు గురైంది.